అందరికీ నమస్కారం. ఈరోజు మనం బర్త్ సర్టిఫికేట్ మన దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోయినా ఏ విధంగా చెక్ చేసుకోవాలి. ముందుగా మనం మీషో వెబ్ పోర్టల్ ఓపెన్ చేద్దాం. సో మీషో లాగిన్ పేజ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ లాగిన్ ఐడి దగ్గర మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇది సిటిజన్ లాగిన్ అన్నమాట. మనం ఆల్రెడీ ఒక సిటిజన్ లాగిన్ చేసుకొని ఉండాలన్నమాట. సో లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత మనకు వన్ టైం పాస్వర్డ్ మన మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ వన్ టైం పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకు సిటిజన్ లాగిన్ పోర్టల్ వెబ్ పోర్టల్ ఈ విధంగా వస్తుంది. సో వెబ్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మనం ముందుగా సిడిఎంఏ అనేది ఎంటర్ చేయాలన్నమాట. సిడిఎంఏ ఎంటర్ చేసిన తర్వాత మనకు కరెక్షన్ ఇన్ బర్త్, నాన్ అవైలబుల్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ సిడిఎంఏ అని వస్తుంది. మనం మున్సిపాలిటీ నుంచి చెక్ చేస్తున్నాం కాబట్టి బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయాలి. సో మనకు వెబ్ పోర్టల్ ఈ విధంగా వస్తుంది. సర్వీస్ టైప్ అంటే మనకు బర్త్ సర్టిఫికేట్ మీద టైప్ చేసుకోవాలి. సెర్చ్ మీద క్లిక్ చేయాలి. మనకు ఒక పాపప్ ఈ విధంగా వస్తుంది. మనం ముందుగా ఇక్కడ డిస్టిక్ ఎంటర్ చేయాలన్నమాట. మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్. లొకేషన్ నేమ్ దగ్గర మనం మున్సిపల్ కార్పొరేషన్ కిందనా, లేకుంటే మున్సిపాలిటీ కిందనా, లేకుంటే గ్రామ పంచాయతీ కిందనా. సో మనం మున్సిపాలిటీ కింద కాబట్టి మున్సిపాలిటీ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ యూనిట్ ఐడి అంటే మనం ఏ మున్సిపాలిటీ నుంచి, ఏ రిజిస్టర్ ఐడి నుంచి. సో మనం ఈ విధంగా రిజిస్ట్రేషన్ దాని కింద ఈ విధంగా ఇన్ని ఉంటాయంట అన్నమాట. సో మనం ఏ రిజిస్టర్ మున్సిపాలిటీ నుంచి మనం తీసుకున్నామో అది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జెండర్ దగ్గర అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి, మేల్ ఆర్ ఫీమేల్. సో మనం మేల్ అయితే మేల్, లేకుంటే ఫీమేల్. ఇది మ్యాండేటరీ అన్నమాట. సో మనం ఫీమేల్ తీసుకుంటున్నాం కాబట్టి ఫీమేల్. సో ఇక్కడ ఫీమేల్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలన్నమాట. ఎగ్జాక్ట్లీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఎగ్జాక్ట్లీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయకపోతే ఓపెన్ కాదన్నమాట. అది. సో మనం ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ పైన ఎంటర్ చేయండి. సో మనం గెట్ డీటెయిల్స్ పైన ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా పాపప్ వస్తుంది అన్నమాట. ఇందులో మన పేరు ఎక్కడ ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం ఇట్లా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ మీద ఎంటర్ చేయండి. సో మనం సబ్మిట్ మీద ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అన్నమాట. సో మనం ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఐడి అండ్ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ ఇయర్ ఆటోమేటిక్గా తీసుకున్నది అన్నమాట. తీసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ పైన ఎంటర్ చేయండి. సో గెట్ డీటెయిల్స్ పైన ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది అన్నమాట. సో మనం ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక్కసారి మన ఏమైనా మిస్టేక్లు ఉన్నాయో చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకు ప్రింట్ ప్రివ్యూ సర్టిఫికేట్. సో మనకు సర్టిఫికేట్ ప్రింట్ వ్యూ వస్తుంది అన్నమాట. ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఒక్కసారి మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి. చేసుకుంటే మీకు 100% ఏమైనా మిస్టేక్ ఉంటే కరెక్షన్ చేసుకోండి, లేకుంటే అవసరం లేదు. సో మనకు ప్రింట్ వ్యూ ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా మనం చూసుకోవాలన్నమాట. తెలంగాణ సిటిజన్ లాగిన్ నుంచి ఈ విధంగా లాగిన్ చేసుకొని మనకు ఓన్లీ డేట్ ఆఫ్ ఇయర్ ఒకటి తెలిసి ఉంటే చాలు. ఈ విధంగా మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అన్నమాట. చేసుకున్న తర్వాత మెయిన్ పేజ్కి వచ్చేయండి అందరూ. సో ఈ విధంగా మనం చెక్ చేసుకునే విధానం అండి. స్టెప్ బై స్టెప్ మీకు అర్థమైనట్టు ఐ హోప్ ఆల్ అండర్స్టాండ్ ఎవ్రీ స్టెప్స్. సో అందరికీ అర్థమైనట్టు నేను భావిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. నా వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.